కరోనా కష్టకాలం ఎందరికో పాఠాలు నేర్పింది, కొత్త బాటలు పట్టించింది. ఖాళీగా ఉన్న సమయాన్ని చాలామంది సద్వినియోగపరుచుకున్నారు. సొంత వ్యాపారాలు, ఇంటి పంటల పెంపకం వంటి వాటితో తమకంటూ ప్రత్యేకత నిలుపుకున్నారు. అలాంటి వారిలో విశాఖకు చెందిన మహిళ ఒకరు. లాక్డౌన్ సమయంలో బయటకు వెళ్లే పరిస్థితి లేక నిత్యావసరాల కోసం అల్లాడిపోవలసిన పరిస్థితి. సరిగ్గా అదే సమయంలో విశాఖ జిల్లా మంగాపురం కాలనీకి చెందిన ఖాదర్ బీబీకి ఒక ఆలోచన వచ్చింది. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే స్వచ్ఛమైన కూరగాయలు పొందాలని నిర్ణయించుకున్నారు. తన మేడపై ఉన్న పాత ప్లాస్టిక్ టబ్బుల్లో అందుబాటులో ఉన్న విత్తనాలను నాటుకున్నారు. ఆరంభంలో 3-4 రకాల ఆకుకూరలతో మొదలైన ప్రయత్నం ప్రస్తుతం కుటుంబానికి బయట నుంచి కూరగాయలు తెచ్చే అవసరం లేకుండా చేసిందంటూ సంతోషంగా చెబుతున్నారు. మేడపై వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలతో పాటు జామ, మామిడి, సపోటా, మల్బరీ, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి వంటి పండ్ల మొక్కలు సాగు చేస్తున్నారు. మా గార్డెన్ స్టార్ట్ అయ్యాక నేను కరోనాలో స్టార్ట్ చేశానండి. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుందా నేను స్టార్ట్ చేసి. నేను అప్పుడు కాయగూరలు లేటి దొరికి కాదు, బయటకు వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. మా కిచెన్లో ఉండియే నేను మొదలెట్టి ఆకుకూరలు పెంచాను. ఫస్ట్లే కొత్తిమీర, కొన్ని మెంతులు అయ్యే కిచెన్లో ఉంటాయి కదా, అయ్యే ఇంకా ఎప్పుడైతే వచ్చాయో దాన్ని బట్టి ఈ బాగానే వస్తున్నాయి కదని మా బాబుని ఎల్లపోయినా సరే ఎలాగో వెళ్ళి తెచ్చిపెట్టు బాబు అంతే డాబా గడ్డిని వెళ్ళి అన్ని ప్యాకెట్లు 20-15 రూపాయలు ఎట్టి ఒక 100 రూపాయలు ఎట్టి ప్యాకెట్లు తెచ్చాడు. ఎర్రమట్టిలే కాయగూరల తొక్కలు అన్నేసి కప్పి కిచెన్ వేస్ట్ కొల్లబోతాడికి ఆకు తోటకూర, పాలకూర అన్నీ వచ్చేసాయి. అది నా అలగ ఓడుకుంటే నాకు వారం అంతా సరిపోయి నాకు మా పిల్లలకు కూడా వెళ్ళక అవకాశం ఉండేది కాదు. ఇంక ఇల్లు చేస్తే బాగానే ఉంది కదా, యూట్యూబ్ అది అప్పుడు చూశాను. ఇంకా నాకు ఇంప్రూవ్ చేసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పటి వరకు రైతు బజార్లో కొనుక్కుంటాం కదా, అప్పుడు తినేది ఎలాగుందో మేము పండించేది తినేది ఎలాగుందో నాకు టేస్ట్ తెలిసిపోయి అదేం వద్దు, మనకు ఆర్గానిక్గా మన సొంతంగా పండించుకుందామని స్టాండ్లో ఇవన్నీ సాంచమని అరేంజ్ చేయించుకున్నాను. నేను పుట్టడం అయితే రైతు కుటుంబంలోనే పుట్టాను. నాకు మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్. కాయగూరలు, ఆకుకూరలు, పాజులు, ఆనపకాయలు అన్నీ పండించాను. ఫ్రూట్స్ కూడా ఎందుకు పండించకూడదని జామకాయలు, మామిడికాయలు, సపోటా, పప్పాయ మొత్తం నేను పండించబోయేది లేదు, అన్నీ పండించాను. నేను అందరికీ విత్తనాలు ఇస్తాను. నన్ను అడిగిన వాళ్ళకి అందరికీ ములంకాయలు కూడా ఎక్కువ పంచుతాను. నేను సిటీజీ వనమాలి గ్రూప్లో చేరి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంక ఈ 2 సంవత్సరాలు బట్టి ఎక్కువ తెలుసుకున్నాను. నేను ఎంత మట్టి, ఎంత కిచెన్ వేస్ట్, ఎంత మట్టి, ఎంత కిచెన్ వేస్ట్ చేసి అలా కంపోస్ట్ చేస్తాను. తర్వాత కిచెన్లో పెడతాను ఒక బకెట్ తోటి పప్పు కొడుగు, తర్వాత బియ్యం కొడుగు, తర్వాత ఇడ్లీ, దోశలు ఏది మిగిలిపోయిన ఆల్మోస్ట్ ఏది పడిన అన్నీ బకెట్లు వేసేసి అలాగ 4 రోజులు మురగబెడతాను. మురగబెట్టిన తర్వాత అప్పుడు ఈ మొక్కలకి అందులోదంతా తీసి కంపోస్ట్లో వేస్తాను. ఆ లిక్విడ్ అంతా 5 డొక్కులకి ఒక డొక్కేసి అన్ని మొక్కలకి హార్వెస్ట్ చేస్తాను. ఎక్కువ పోషకాలు మనం టానిక్ పిల్లలకి ఎలా పడతాం, మొక్కలు కూడా అంత బలం అనమాట. రిచ్ పోషకాలు వస్తాయి దానికి. ఎరువు లేట్ అయింది. నేను ఇంకా అదే నాకు ఎక్సర్సైజ్ అవుతుంది, ఆరోగ్యం కూడా వస్తుంది ఇది చేసుకున్నల్లా. వంటింటి వ్యర్థాలు, ఎండిన ఆకులతో సొంతంగా ఎరువులు తయారు చేసి మొక్కలకు అందిస్తున్నారు. పండించిన ఉత్పత్తులను తమ బంధువులు, తోటివారితో సైతం పంచుకుంటున్నారు. ఖాదర్ బీబీ స్ఫూర్తితో పొరుగువారు సైతం మొక్కల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. నేను ఖాదర్ బీబీ గారు వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్ అవుతాను. ఈవిడి గార్డెన్లోకి అప్పుడప్పుడు మేము వస్తూ ఉంటాం అనమాట. వచ్చినప్పుడల్లా ఇక్కడ వెరైటీ వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఈవిడ పండిస్తున్నారు. అది కూడా కిచెన్ కంపోస్ట్తో పండిస్తున్నారు. అదంతా చూసి మేము ఇన్స్పైర్ అయ్యాము. అలాగే మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా మా చేత హార్వెస్ట్లు అవి చేయించి అవి మాకు రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తూ ఉంటారనమాట. అది టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది. మేము రైతు బజార్ నుండి తెచ్చుకున్న వెజిటేబుల్స్కి వీటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దానివల్ల మేము ఏం చేస్తున్నామంటే మేము కూడా ఆర్గానిక్గా పండించడానికి ముందు లీఫీ వెజిటేబుల్స్ అని కొంచెం పాదులు అలాంటివి కొంచెం పెట్టుకున్నాము. మేము ఇలా గార్డెనింగ్ అది చేయడం వల్ల మాకు చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ గార్డెన్లో ఎంతసేపు ఉన్నా కూడా మాకు అలసట అనేది అనిపించదు. రోజు మేము మినిమం 2 అవర్స్ అయినా గార్డెనింగ్కి కేటాయిస్తూ ఉంటాం. మనం ఇక్కడ ఈ రూఫ్ టాప్ గార్డెన్ చూస్తే చిన్న అడవిలా కనిపిస్తుంది. మనకి బయట నుంచి చూసిన వాళ్ళంతా వాళ్ళకి ఏదో తెలియదు, అడవిలో పెంచుతున్నారు అనుకుంటారు. కానీ ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆదాయాన్ని ఇస్తుంది, ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. ఏదైతే ఈరోజు వీళ్ళు ఈ రూఫ్ టాప్ గార్డెన్ పెంచుతున్నారో దీనివల్ల పై ఫ్లోర్లో కూడా టెంపరేచర్ తగ్గిపోయి ఉంటుంది. మనం ఢిల్లీలో చూస్తున్నాం. ఢిల్లీలో వాళ్ళంతా చెప్తుంది ఏంటంటే రూఫ్ టాప్ గార్డెన్ ఉన్న చోట ఆ ఇంటిలో 2 డిగ్రీల టెంపరేచర్ బయట కన్నా మిగతా ఏళ్ళ కన్నా తగ్గుతుంది అని. సో ఆ విధంగా మన విశాఖ నగరాన్ని రూఫ్ టాప్ గార్డెనింగ్ నగరంగా తీర్చిదిద్దడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ఇది ఒక మోడల్గా మనం చూపించవచ్చు. ఔషధ మొక్కలు ఉన్నాయి, పండ్ల జాతి మొక్కలు ఉన్నాయి, అలాగే కూరగాయల మొక్కలు ఉన్నాయి. ఇలా ఇన్ని రకాల మొక్కలు పెంచడం అనేది చాలా ఆనందదాయకం.
ఇలా ప్రతి ఒక్కరూ పెంచుకోవడానికి ఇట్లాంటి స్టోరీస్ బాగా ఉపయోగపడతాయన్నది మేమైతే భావిస్తున్నాము. ప్రధానంగా ఏంటంటే రసాయన ఎరువులు, రసాయన కలుపుతీత మందులు, రసాయన ఈ గడ్డి మందులు ఇట్లాంటివి వాడకుండా ఉండటం వల్ల క్యాన్సర్లు రావు, చాలా రకాల జబ్బులు రావు, ఆరోగ్యంగా జీవించడానికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైతే ప్రకృతి ఆధారంగా వాళ్ళ ఇంటిలో వేస్ట్, కిచెన్ వేస్ట్ నుంచి ఎరువులు తయారు చేసుకొని పంటలు పండిస్తున్నారో ఈ విధానాన్ని అందరూ కొనసాగించాలని మనం కోరుతున్నాం. నగరాల్లో స్థలాభావం ఉన్నప్పటికీ మనసుంటే మార్గం ఉంటుందని, టెర్రస్ పైనే ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చని మిద్దె సాగుదారులు నిరూపిస్తున్నారు.